కొత్త రేషన్ కార్డు కొరకు దరఖాస్తు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ఒక దరఖాస్తు ఫారాన్ని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోండి. ఇది కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసే వారి కోసం మాత్రమే. దరఖాస్తులో ముందుగా కుటుంబ పెద్ద వివరాలు అని ఉంటుంది. అభ్యర్థి పేరు రాయండి, అంటే కుటుంబ పెద్ద పేరు. నెక్స్ట్ అభ్యర్థి తండ్రి లేదా భర్త లేదా కొడుకు లేదా తల్లి పేరు అని ఉంటుంది. అక్కడ ఎవరు ఉంటే వారి పేరు, అంటే భర్త ఉన్నట్లయితే భర్త పేరు, తండ్రి ఉన్నట్లయితే తండ్రి పేరు, తల్లి ఉన్నట్లయితే తల్లి పేరు నింపాలి. ఆ తర్వాత సెల్ ఫోన్ నెంబర్ రాయండి. ఎందుకంటే మీ ఫోన్కి మెసేజ్లు వస్తాయి కాబట్టి పర్మనెంట్గా ఉండే సెల్ నెంబర్ రాయండి. ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్నటువంటి ఫోన్ నెంబర్ అయితే బాగుంటుంది. తర్వాత వివరాల్లోకి వెళ్తే రేషన్ కార్డు రకం దగ్గర తెల్ల రేషన్ కార్డు అంటే వైట్ రేషన్ కార్డు కోసమే అని నింపండి. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు రావాలంటే తెల్ల రేషన్ కార్డు ఉండాలి, అవసరం కాబట్టి. తర్వాత లింగము, మగ అయితే పురుషులు, ఆడ అయితే స్త్రీ అని రాయండి. అభ్యర్థి చదువు ఏం చదువుకున్నారో అది రాయండి. ఆ తర్వాత పుట్టిన తేదీ, మీరు పుట్టిన డేట్ను అందులో వేయండి. తర్వాత కులం గురించి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మీరు దీనికి చెందిన వారైతే దానిపై టిక్ చేయండి. ఆ తర్వాత వార్షిక ఆదాయం అని ఉంటుంది, అంటే సంవత్సరం మీకు ఎంత ఆదాయం వస్తుంది అనేది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక చిరునామా, జిల్లా పేరు, ఏ జిల్లా అయితే ఆ జిల్లా పేరు రాయండి. మండలం ఏదైతే ఆ మండలం పేరు రాయండి. మీరు ఏ గ్రామంలో ఉంటారో ఆ గ్రామం పేరు రాయండి. వీధి అంటే మీరు ఉండే ఏరియా పేరు తెలిస్తే వీధి పేరు రాయండి. వీధి పేరు లేనట్లయితే వదిలేయండి. తర్వాత పిన్ కోడ్ మీ ఆధార్ కార్డుపై ఉంటుంది, అదే రాయండి. ఇక కుటుంబ సభ్యుల వివరాలు అని ఉంటుంది. మీ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది నెంబర్లు వేసుకోండి. కింద బ్రాకెట్లో పేర్లు రాయండి. పైన అభ్యర్థి పేరు, భర్త పేరు రాస్తే ఇక్కడ భార్య పేరు రాయండి. ఇంటి పెద్ద భార్య పేరు రాసినట్లయితే ఇక్కడ భర్త పేరు రాయండి. పక్కన ఉన్న దరఖాస్తుదారులతో సంబంధం, అంటే దరఖాస్తుదారుడికి భార్య అయితే భార్య కింద కుమారుడైతే కుమారుడు, కూతురైతే కూతురు అని రాయండి. ఆ పక్కన లింగంలో మేల్ ఆర్ ఫిమేల్, స్త్రీ లేదా పురుషుడని రాయండి. ఆ తర్వాత పుట్టిన తేదీ తప్పకుండా రాయండి. ఆధార్ కార్డు నెంబర్ కూడా కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది నెంబర్లు పూర్తిగా రాయండి. చివరగా అభ్యర్థి సంతకం అని ఉంటుంది. అక్కడ చదువు వస్తే సంతకం చెయ్యండి, నిరక్షరాస్యులైతే వేలిముద్ర వేయండి. ఈ దరఖాస్తు ఫారంతో పాటు జత చేయాల్సినటువంటి పత్రాలు చూసినట్లయితే ముందుగా దరఖాస్తుదారుని ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టండి. ఆధార్ కార్డులు ఎంతమంది పేర్లు ఉంటే అంతమంది జిరాక్స్ ఆధార్ కార్డులు పెట్టండి. గ్రూప్ ఫోటో తప్పనిసరిగా పెట్టాలి. పుట్టిన తేదీకి సంబంధించిన పత్రాలు ఎంతమంది సభ్యులు ఉంటే వారందరినీ పుట్టిన తేదీ పత్రాలు పెట్టండి. ఇలా పూర్తి చేసిన దరఖాస్తు ఫారాన్ని ప్రజాపాలనలో అధికారులకు అందజేస్తే వారు మీకు అప్లికేషన్ రిసిప్ట్ ఇస్తారు. దాంట్లో అప్లికేషన్ నెంబర్ వేస్తారు. ఏ రోజు తీసుకున్నారో ఆ రోజు డేట్ వేస్తారు. మీకు ఇచ్చినటువంటి దరఖాస్తు మెసేజ్ను మీ దగ్గర భద్రంగా ఉంచుకోండి. వెంటనే రిసిప్ట్ ఫోటో తీసి పెట్టుకోండి. అప్లికేషన్ నెంబర్ మర్చిపోకండి, జాగ్రత్తగా పెట్టుకోండి. ఆధార్ కార్డుకు లింక్ ఉన్న ఫోన్ నెంబర్ని పెట్టుకున్నట్లయితే మీకు ఓటీపీ వస్తుంది. ఇది జాగ్రత్తగా చూసుకోగలరు. దరఖాస్తు పెట్టుకున్న 30 రోజుల నుంచి 90 రోజుల వరకు, అంటే 3 నెలల్లో మీకు అప్రూవల్ వస్తుంది. అంటే రేషన్ కార్డు మంజూరు అవుతుందన్నమాట. ఇది తెలంగాణలో రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునే విధానం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ టీవీ.